నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు డిమాండ్ చేశారు. 2 రోజుల క్రితం కురిసిన అకాల వర్షంతో దండేపల్లి మండలంలోని నేల్కి, వెంకటాపూర్, కొండాపూర్, ధర్మారావుపేట, నాగసముద్రం గ్రామాల్లో పంటలన్నీ నేలకొరిగాయి. ఆ పంటలన్నింటినీ ఎమ్మెల్యే దివాకర్ రావు పరిశీలించారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే 50,000 రూపాయల నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. మొక్కజొన్న పంట కంప్లీట్గా మొక్కజొన్న ఏదైతే మొత్తం ఇరిగి కింద పడ్డది, దానివల్ల మొత్తం వంగిందంటే ఇక పంట వేయనట్టే. ఎందుకంటే వంగిందంటే ఇరిగినట్టే కంకి కూడా ఇక బలపడదు. పెద్ద ఎత్తున మరి టోటల్ ఈ ప్రాంతంలో మొక్కజొన్న, అదేవిధంగా మామిడి చెట్టు కాయలు కూడా మొత్తం పూత రాలిపోయింది. పెద్ద ఎత్తున నష్టం జరిగింది. తక్షణమే రెవెన్యూ అధికారులు, అదేవిధంగా మన రెవెన్యూ అధికారులు, కలెక్టర్ గారు స్పందించి ఇమ్మీడియట్గా మరి సర్వే చేసి ఏదైతే నష్టం జరిగిందో వాళ్ళు అమ్ముకుంటే ఎకరానికి ఎంత వస్తుందో ఆ రకంగా నష్టపరిహారం గతంలో ఇచ్చే, అంటే 2 ఏళ్ళ నుంచి ఇచ్చే నష్టపరిహారం మరి ఇప్పుడు అన్ని ధరలు పెరిగిన సందర్భంలో ఆ రకంగా నష్టపరిహారం ఇవ్వాలని ఈ సందర్భంలో ఒక దిక్కు రెవెన్యూ, ఒక దిక్కు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ను మనం చెప్పడం జరుగుతుంది. కలెక్టర్ కూడా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. చాలా గ్రామాలలో ఇవాళ మేము చూసింది ఇక్కడ 4 ఎకరాలు ఈ ప్రాంతంలో, చేరుకోలో ఈ ప్రాంతంలో చూసాం. చాలా దాదాపు మొక్క ఎక్కడ వేసిన ఎంటైర్ ఈ మంచిల కాన్స్టిట్యూన్సీ ఎక్కడ వేసినా కూడా ఏ ప్రాంతం అయితే వర్షం పడదో, ఎక్కడైతే గాడుపు వచ్చిందో అక్కడ మొత్తం మొక్క పోయింది. కాబట్టి తక్షణమే మొక్క కానీ తర్వాత మామిడి చెట్టు కాయ కూడా పోయింది. ఇమ్మీడియట్ తక్షణమే దానికి నష్టపరిహారం ఇవ్వాలని మేము ఇలా ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది.